హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. క్వశ్చన్ మార్క్. ఎస్, ఈ మూవీ అయితే 2020లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అయితే యూట్యూబ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మార్క్ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్వశ్చన్ మార్క్. ఎస్, డైరెక్టర్ బై విప్రా. ఈ సినిమా థ్రిల్లర్ అండ్ హర్రర్. సినిమాలో చూసుకుంటే ఒక 6 మెంబర్స్ అయితే కాస్టింగ్ అయితే ఉన్నారు. ఆదర్శ్ శర్మ గారు, భానుశ్రీ గారు, అంతేకాకుండా బిగ్ బాస్ అజయ్ అండ్ బ్రహ్మాజీ గారి కొడుకు అయిన సంజయ్ కుమార్. వీళ్ళే కాకుండా మరొక ఇద్దరైతే ఉంటారు. ఈ 6 మెంబర్స్ అయితే ఆర్కాలజిస్ట్. ఈ 6గురు మిస్టర్గా మిగిలిపోయిన తెల్లదొర కోన దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న దయ్యాలతో వీళ్ళు ఎలాంటి ఇబ్బంది పడ్డారు, ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు, చివరికి ఎంతమంది బయటపడ్డారు, ఇలా ప్రతి ఒక్కటైతే మీరు ఈ క్వశ్చన్ మార్క్ సినిమా చూసైతే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సినిమా థ్రిల్లర్ అండ్ హర్రర్. కాకపోతే హర్రర్గా అయితే మీరు ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కానీ థ్రిల్లర్గా మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. అంటే ఒక్కొక్కరు మిస్సింగ్ అవుతుంటే మాత్రం నెక్స్ట్ టైం జరుగుతుంది అయితే ఇమాజినేషన్ అయితే చేయలేరు. అది ఒక బాగుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే అంటే ఎవరైతే మిస్సింగ్ అవుతూ ఉంటారో లేకపోతే ఎవరైనా వచ్చి చంపుతూ ఉంటారో ఆ టైంలో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వర్కౌట్ అయితే అయ్యింది. సాంగ్స్ చూసుకుంటే కనుక జస్ట్ ఒకే ఒక సాంగ్ అయితే ఉంది. అంతేకాకుండా ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఒక రొమాంటిక్ సీన్ అయితే ఉంటుంది, అది స్కిప్ చేస్తే కానీ ఫ్యామిలీతో అయితే చూడవచ్చు. కాకపోతే ఈ సినిమా చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ ఒక 30 మినిట్స్ వరకు చాలా అంటే చాలా బోర్ కొడుతుంది భయ్య. ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ తెల్లదొర కోన అనే ప్లేస్కి అయితే వెళ్తారో అక్కడి నుంచి హైలైట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. చెప్పుకోదగ్గ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అయితే ఏమైతే లేవు. ఇలాంటి స్టోరీ మన గతంలో చాలా యూట్యూబ్లో చూసే ఉంటాం, అంటే షార్ట్ ఫిల్మ్స్ లాగా. ఇప్పుడైతే సినిమాల రూపంలో అయితే రావడం జరిగింది. ఫ్రీగా ఉంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా క్వశ్చన్ మార్క్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.